మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గవ్వలపల్లిలోని శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ రైతులు తమ చంటి పిల్లలను ఎత్తుకుని ఉదయం 5 గంటల నుంచే చెప్పులు రాళ్లు వరుసలో పెట్టి యూరియా కోసం నిరీక్షించారు. సుమారు 1000 మందికి పైగా రైతులు అక్కడికి రావడంతో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో కలిసి రైతులకు టోకెన్లు జారీ చేశారు. అయితే అధికారులు యూరియా కొరత లేదు అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒక వ్యక్తికి కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి వరుసలో నిలబడాల్సి వచ్చింది. వర్షం పడుతున్నా మహిళా రైతులు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో లైన్లో నిలబడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంటలకు యూరియా వేయడం తప్పనిసరి అని, అయితే ఒక బస్తా సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరి నాకు భార్య కూడా లేదు, ఇప్పుడు ఒకనే ఉన్నా. మరి నాకు సంచి ముడిగా చచ్చిపోతుందా సార్? మరి ఇది అధికారులు యూరియా అందియాలని మేము కోరుతున్నాం సార్. మేము ఇక్కడ ఐదారు రోజుల నుంచి ఎదుగుతున్నాం. ఊరి మధ్యలో వర్షం పడి ఇక రాలేదు. నిన్న మొన్న 3 రోజులు కూడా ఇక లైన్లో చెప్పులు పెట్టి తిరిగి ఎప్పుడే దొరుకుతలేదు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చినాం. ఒక్కడే సంచి ఇస్తాడు. తీసుకుపోయి ఏం చేయాలి? ఆధార్ కార్డుకి ఒక్కటే సంచి, ఒక్క సంచి తీసుకుపోయి ఏం చేయాలి? ఇచ్చే కానీ మాకు ఇంత తలుపుందని నేను మబ్బులు వచ్చిన మబ్బులు అంటే 6:30కి వచ్చిన లైన్లో వెళ్ళేవాడు చెప్పులు పెట్టి. ఆడికి వెళ్ళి వచ్చడానికి ఈ టైమే. ముంగట్లైన పంపండి లైన్ ఉన్నారా ఇక్కడ ముందర ఏం చేస్తుంది ఫస్ట్ మంచిగా